ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని మనం లోతుగా విశ్లేషిద్దాం. మన ముందున్న ఆధారాలు అంటే ఈ నోట్స్ అన్నీ ద ఆర్కిటెక్చరల్ బ్లూ ప్రింట్స్ ఆఫ్ ఇండియాస్ 5-year ప్లాన్స్ అనే టాపిక్ చుట్టూ తిరుగుతున్నాయి. అవును. బేసిక్గా 1951 నుండి 2017 వరకు మన దేశ ఆర్థిక ముఖచిత్రం అసలు ఎలా రూపుదిద్దుకుంది అనేది ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. కరెక్ట్. ఇది కేవలం ఏదో ఎకనామిక్స్ పాఠం కాదు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేని ఒక దేశం ఈరోజు మనం చూస్తున్న స్థాయికి ఎలా చేరుకుందో చెప్పే ఒక పెద్ద ప్రయాణం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అదే మన ఉద్దేశం కూడా. కేవలం తేదీలు సంవత్సరాలు బట్టి పట్టడం పక్కన పెడితే అసలు ఈ పంచవర్ష ప్రణాళికల వెనుక ఉన్న అసలు కథ ఏంటి, రైట్, ఆయా కాలాల్లో ఎదురైన సంక్షోభాలేంటి, అలాగే సాధించిన విజయాలేంటి అనేది ఒక కథలా అర్థం చేసుకుందాం. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా. ఈ సుదీర్ఘ ప్రయాహానికి ఒక కోర్ ఫ్రేమ్ ఉంది. అంటే ముందుగా దేశానికి ఆహారం, ఆ తర్వాత భారీ పరిశ్రమలు, ఆపై ఒక ఊహించని సంక్షోభం, పేదరిక నిర్మూలనకు పోరాటం, తర్వాత మార్కెట్ సరళీకరణ, సమ్మిళిత వృద్ధి, చివరగా ఈ ప్రణాళికల ముగింపు. ఇదంతా ఒక క్రమంలో జరిగింది. అవును. ఆ క్రమం గమనిస్తే ప్రతి దశ దాని ముందున్న దశలోని సమస్యలకు పరిష్కారంగానో లేదా అప్పటి అవసరాలకు తగ్గట్టుగానో పుట్టుకొచ్చింది. బేసిక్గా అసలు ఈ ప్రణాళికలు అనే ఆలోచన ఎక్కడ్నుండి వచ్చింది అని మనం చూస్తే మన ఆధారాల ప్రకారం 1928లో సోవియట్ యూనియన్లో జోసెఫ్ స్టాలిన్ అవును, స్టాలిన్ ఈ విధానాన్ని ఆయన మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత మన దేశంలో 1944లో కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి బాంబే ప్లాన్ అని ఒకటి తయారుచేశారు. రైట్. అది కూడా ఈ ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన స్ఫూర్తినిచ్చింది, పునాది వేసింది అని చెప్పొచ్చు. నిజానికి అప్పటి నాయకత్వానికి ఈ ప్లానింగ్ విధానం బాగా నచ్చింది. ఎందుకంటే వనరులు తక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎలా వాడుకోవాలో ఒక పక్కా లెక్క ఉండాలి కదా. అవును. అందుకే 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి ప్రధానమంత్రే ఎక్స్ అఫీషియో చైర్మన్ అని నిర్ణయించారు. అంటే దేశపు అత్యున్నత నాయకత్వమే నేరుగా ఈ బాధ్యత తీసుకుందన్నమాట. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మన సోర్సెస్లో ఒక భలే ట్రిక్ ఉంది. అదేంటంటే ఒక మెమరీ రూల్: స్టాలిన్ ప్లాన్డ్, నెహ్రూ అడాప్టెడ్, నీతి రీప్లేస్డ్. అద్భుతమైన సూత్రమిదే. అవును కదా. అంటే స్టాలిన్ ప్రణాళిక వేశారు, నెహ్రూ దాన్ని మన దేశానికి తగ్గట్టు మార్చుకున్నారు, చివరకు నీతి ఆయోగ్ దాన్ని రీప్లేస్ చేసింది, అంటే భర్తీ చేసింది. ఖచ్చితంగా. ఇది మొత్తం చరిత్రను ఒక్క వాక్యంలో చెప్పేసినట్లుంది. ఇక మొదటి ప్రణాళిక అంటే 1951 నుండి 56 వరకు జరిగిన ప్లాన్ దగ్గరకొస్తే ఇది నెహ్రూ గారి హయాంలో మొదలైంది. ఇది హరాడ్ డోమర్ మోడల్ ఆధారంగా జరిగింది అంటారు. అవును. అసలు సామాన్యుడి పరిభాషలో ఈ మోడల్ అంటే ఏంటంటారు? చాలా సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుని ఆదా చేయడం, ఆ ఆదా చేసిన డబ్బుని దేశానికి అత్యవసరమైన మౌలిక సదుపాయాల మీద పెట్టుబడిగా పెట్టడం. ఓ, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. కరెక్ట్. 1951 నాటి పరిస్థితులు ఒకసారి ఊహించుకుందాం. అప్పుడే దేశ విభజన జరిగింది. సారవంతమైన భూములు చాలా వరకు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. అవును, చాలా కష్టమైన సమయం అది. అప్పటి అతిపెద్ద సవాలేంటంటే దేశంలో లక్షలాది మందికి కడుపు నిండా అన్నం పెట్టడమే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆహార భద్రత లేకుండా ఏ దేశమూ ముందుకు వెళ్లలేదని వాళ్ళు బలంగా నమ్మారు. అంటే ముందు ఆకలి తీర్చడం ముఖ్యం కాబట్టి వ్యవసాయం, నీటిపారుదల మీద ఫోకస్ చేశారన్నమాట. భాక్రానంగల్ లాంటి భారీ డ్యాములు కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే మొదటిది దేశానికి ఆహారం పెడుతుంది అనే మాట వాడారు. అవును. డ్యాములు కడితే వ్యవసాయానికి నీరు వస్తుంది, కరెంట్ వస్తుంది. అదే సమయంలో భవిష్యత్తు కోసం ఐఐటీల స్థాపన కూడా మొదలుపెట్టారు. అవును, ఐఐటీలు. ఈ మొదటి ప్లాన్ ఎంత సక్సెస్ అయిందంటే వాళ్ళు 2.1% వృద్ధిని టార్గెట్గా పెట్టుకుంటే ఏకంగా 3.6% వృద్ధి సాధించారు. వావ్, అదొక భారీ విజయమనొచ్చు. మంచి బూస్ట్ ఇచ్చుంటుంది. కడుపు నిండా తిండికి ఒక భరోసా రాగానే దేశం రెండో ప్రణాళిక నాటికి అంటే 1956 నుండి 61 నాటికి గేరు మార్చింది. కరెక్ట్. ఇక్కడే పీసీ మహలనోబిస్ గారి ఆలోచనలు తెరపైకొస్తాయి. దీనిలో భారీ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాల మీద విపరీతమైన దృష్టి పెట్టారు. సెకండ్ బిల్ స్టీల్ అని దీనికొక ముద్ర కూడా వేశారు. కాని ఎందుకు అకస్మాత్తుగా వ్యవసాయం నుండి ఇనుము, ఉక్కు వైపు మళ్లారు?
మహలనోబిస్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉండేది. మనం ఎప్పటికీ వేరే దేశాల మీద ఆధారపడకూడదు అని ఆయన భావించారు. ఉహుం, మనకు కావాల్సిన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. దాన్ని ఆర్థిక పరిభాషలో దిగుమతుల ప్రత్యామ్నాయం, ఇంగ్లీష్లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. రైట్. ఒక సూరి దగ్గర నుండి పెద్ద ట్రాక్టర్ వరకు అన్నీ మనమే తయారు చేసుకోవాలంటే ముందు మనకు భారీ యంత్రాలు కావాలి, అలాగే ఉక్కు కావాలి. అందుకే ప్రభుత్వరంగ సంస్థల ద్వారా భారీ కర్మాగారాలు నిర్మించారు. ఈ ప్లాన్ లక్ష్యం 4.5% కాగా దానికి చాలా దగ్గరగా 4.27% సాధించారు. అంటే మొదటి 5 ఏళ్లు పొలం దున్నితే తర్వాతి 5 ఏళ్లు ఫ్యాక్టరీలు కట్టారన్నమాట. ఇదంతా బాగానే నడుస్తోంది కదా. మళ్ళీ మూడో ప్రణాళిక నాటికి అంటే 1961 నుండి 66 మధ్యకాలంలో ఏమైంది? మన ఆధారాల్లో థర్డ్ ఈక్వల్స్ టు ట్రబుల్ అని చాలా స్పష్టంగా రాసుంది. అవును. లక్ష్యం 5.6% అయితే కేవలం 2.4% మాత్రమే నమోదైంది. ఇంత పెద్ద ఫెయిల్యూర్ అసలు ఎందుకు జరిగింది అంటారా? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం కేవలం ఎకనామిక్స్నే కాకుండా ఆనాటి చారిత్రక పరిస్థితులను కూడా చూడాలి. ఉమ్, 1962లో చైనాతో యుద్ధం. అది ముగిసిన కొద్ది కాలానికే 1965లో పాకిస్తాన్తో మళ్లీ యుద్ధం. అవును, వరుస యుద్ధాలు. ఒక దేశం యుద్ధంలో ఉన్నప్పుడు దేశంలోని నిధులన్నీ ప్రాజెక్టుల నుండి రక్షణ రంగానికి, ఆర్మీకి మళ్లించక తప్పదు గదా. దానికి తోడు సరిగ్గా అదే సమయంలో దేశం ఎన్నడూ చూడని తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఈ కారణాల వల్లే వ్యవసాయం, స్వావలంబన లక్ష్యాలు దారుణంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. ఒక పక్క యుద్ధం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది, మరోపక్క వానంలేక పంటలెండిపోయాయి, ద్రవ్యోల్బణం అంటే ధరలు ఆకాశాన్నంటాయి కదా. కరెక్ట్. ఆ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే అసలు రాబోయే 5 ఏళ్ల కోసం ముందుగానే ప్లాన్ చేసుకునే పరిస్థితి దేశానికి లేదు. రేపటి రోజు గడవడమే కష్టంగా ఉన్నప్పుడు 5 ఏళ్ల ప్లాన్ వేయలేం. నిజమే. అందుకే 1966 నుండి 1969 వరకు పంచవర్ష ప్రణాళికలను ఆపేసి కేవలం ఏడాదికి సరిపడా వార్షిక ప్రణాళికలు అంటే ప్లాన్ హాలిడేస్ అమలు చేయాల్సి వచ్చింది. వార్ బ్రోక్ ద ప్లాన్ అనే మాట ఇక్కడ్నుండే వచ్చిందనమాట. ఆ 3 సంవత్సరాలు ఒక రకంగా దేశం గాయాలు మాన్పుకునే సమయం అనుకోవచ్చు. ఆ విరామం తర్వాత 1969లో మళ్లీ ప్రణాళికలు మొదలయ్యాయి. అప్పటికీ నాయకత్వం మారింది కదా. అవును, ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారి హయాంలో 4వ ప్రణాళిక పట్టాలెక్కింది. ఇందులో గాడ్గిల్ ఫార్ములా వాడారు అని చదివాను. అసలిదంటే ఏంటి? గాడ్గిల్ ఫార్ములా అంటే పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కేంద్రం దగ్గర ఉన్న డబ్బులను రాష్ట్రాలకు ఏ పద్ధతిలో ఏ లెక్కలు పంచాలి అని ఒక సూత్రాన్ని తయారుచేశారు. దీనివల్ల నిధుల పంపిణీలో ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, అలాగే మన నోట్స్లో బ్యాంక్స్ ప్లస్ వీట్ అనే మంత్రం కూడా కనిపిస్తోంది. ఈ ప్లాన్లో బ్యాంకులు అలాగే గోధుమల కథ ఏంటి? అప్పటి వరకు బ్యాంకులు కేవలం కొద్దిమంది సంపన్నుల చేతుల్లోనే, ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండేవి. సామాన్యుడికి బ్యాంకు గడప తొక్కే ధైర్యం ఉండేది కాదు. ఉహుం, అప్పుడే ఇందిరాగాంధీ ఒక సంచలన నిర్ణయం తీసుకుని బ్యాంకుల జాతీయకరణ చేశారు. దీనివల్ల రైతులకు, చిన్న వ్యాపారులకు కూడా లోన్లు దొరకడం మొదలైంది. ఇక గోధుమల విషయానికొస్తే మూడో ప్రణాళికలో వచ్చిన కరువు గుర్తుంది కదా. అవును, కరువు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. దానికి శాశ్వత పరిష్కారంగా హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది ఈ కాలంలోనే. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు వాడటం వల్ల గోధుమల ఉత్పత్తి అమాంతం పెరిగింది. ఈరోజు మనం రోజువారీగా చూస్తున్న ఆహార భద్రతకు పునాది అక్కడే పడింది. అంటే సామాన్యుడి చేతికి డబ్బు, కడుపుకు తిండి రెండూ అందేలా అద్భుతంగా ప్లాన్ చేశారనమాట. అలాగే కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అంటే డిపిఏపి లాంటివి కూడా మొదలుపెట్టారు అనుంది. అవును, వాతావరణం అనుకూలించని ప్రాంతాల్లో కూడా ప్రత్యామ్నాయాలు వెతకడం దీని ఉద్దేశం అనుకుంటా. కరెక్ట్. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక విశాలమైన లక్ష్యం అది. ఆహార భద్రత వచ్చాక ఇక నేరుగా పేదరికం మీద యుద్ధం ప్రకటించారు కదా. 5వ ప్రణాళికా కాలంలో అంటే 1974 నుండి 78 వరకు గరీబీ హటావో అనే నినాదం దేశమంతా మార్మోగిపోయింది. 5th ఫైట్స్ పావర్టీ అని దీన్ని పిలిచారు. పేదరికాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్లాన్ చేశారు? దీనికోసం డిపి ధర్ అనే ఆయన రూపొందించిన కనీస అవసరాల కార్యక్రమం అమలు చేశారు. ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రాం ద్వారా పేదలకు కనీస వసతులు అంటే ఆరోగ్యం, ఇల్లు, నీళ్లు కల్పించడంపై దృష్టి పెట్టారు. చాలా అవసరమైన అడుగు. కాని ఇక్కడ ఒక రాజకీయ మలుపుంది.
ఈ ప్లాన్ తన 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకోకుండానే ముగిసిపోయింది. అదెలా జరిగింది? 5 ఏళ్లు గదా ప్లాను అంటే. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనిపిస్తోంది. అవును, దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అంటే మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. వాళ్లు ఈ 5వ ప్లాన్ను తిరస్కరించి దాన్ని అక్కడితో ఆపేశారు. అంటే ఒక ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని ఇంకో ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందన్నమాట. మరి వాళ్ళు కొత్తగా ఏం చేశారు? వాళ్లు రోలింగ్ ప్లాన్ అనే కొత్త విధానాన్ని 1978లో తెచ్చారు. రోలింగ్ అంటే నో ఫిక్స్డ్ ఎండ్ అనేది దీని కాన్సెప్ట్. ఓ, అంటే ఏటా మార్చుకోవచ్చా? కరెక్ట్. 5 ఏళ్లకు ఒకేసారి ఫిక్స్డ్గా టార్గెట్లు పెట్టుకుని కూర్చోకుండా ప్రతి ఏడాది పరిస్థితులను బట్టి ప్లాన్ను మార్చుకుంటూ వెళ్లడం. ఇది చాలా ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అని చెప్పొచ్చు. కానీ రాజకీయ అస్థిరత వల్ల ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. మళ్లీ ప్రభుత్వం మారడం, 6వ ప్రణాళిక మొదలవ్వడం జరిగాయి. అప్పటికి నెహ్రూయన్ సోషలిజం నెమ్మదిగా ముగింపు దశకు వచ్చింది కదా. ఈ 6వ ప్లాన్లో 6th ఈక్వల్స్ టు ఫ్రీ అంటూ ఆర్థిక వ్యవస్థకు కాస్త స్వేచ్ఛనిచ్చారు అని రాసి ఉంది. అవును, ఇక్కడే జనాభా నియంత్రణ, పనుల్లో సామర్థ్యం పెంచడం మీద ఫోకస్ చేశారు. ముఖ్యంగా నాబార్డ్ లాంటివి వచ్చాయి. నాబార్డ్ ఏర్పాటు చేయడం గ్రామీణ వ్యవసాయానికి, అభివృద్ధికి నిధులివ్వడానికి ఒక కీలక అడుగు. ఇక్కడ నుండి పాత పద్ధతుల నుండి ఆధునిక ఆలోచనల వైపు దేశం అడుగులేసింది. ఆ ఆధునిక ఆలోచనలు 7వ ప్రణాళికలో అంటే 1985 నుండి 90 కాలంలో బాగా కనిపించాయి. రాజీవ్ గాంధీ గారి కాలంలో వచ్చిన ఈ ప్లాన్ను 7 ఈక్వల్స్ టు సిలికాన్ అంటారు. ఇక్కడ సాంకేతికతకు బాగా పెద్దపీట వేశారు కదా. అవును, కేవలం వ్యవసాయం, ఫ్యాక్టరీలు మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లలేవని, సాంకేతికత తోడైతేనే ఉత్పాదకత పెరుగుతుందని వాళ్లు ఆ టైంలో గుర్తించారు. ఈరోజు మనం చూస్తున్న కమ్యూనికేషన్ విప్లవానికి, కంప్యూటర్ల వాడకానికి బీజం ఆ కాలంలోనే పడింది. అంతా బానే ఉంది. టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం అనుకునేలోపే దేశం ఒక ఊహించని భారీ సంక్షోభంలో పడిపోయింది. 1990-92 కాలంలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం అంటే ఫారెక్స్ క్రైసిస్ వచ్చింది. దీన్ని నో ఫారెక్స్, నో ప్లాన్ అని మన సోర్సెస్లో రాశారు. చాలా తీవ్రమైన సంక్షోభం అది. అవును. అసలు ఈ ఫారెక్స్ క్రైసిస్ అంటే సామాన్యులకు అర్థమయ్యేలా ఎలా చెప్పొచ్చు? మనం వేరే దేశాల నుండి పెట్రోల్, యంత్రాలు లాంటివి కొనుక్కోవాలంటే వాళ్ళు మన రూపాయలు తీసుకోరు గదా, డాలర్లలోనే చెల్లించాలి. దాన్ని విదేశీ మారకద్రవ్యం అంటారు. రైట్. ఆ 1990 నాటికి మన దగ్గరున్న డాలర్లన్నీ అయిపోయాయి. కేవలం మరో 2 వారాల పాటు మాత్రమే మనం వేరే దేశాల నుండి సరుకులు కొనుక్కోగల పరిస్థితి. అక్షరాలా దేశం దివాలా తీసే అంచున నిలబడింది. మై గాడ్, 2 వారాలేనా? అవును. ఆ పరిస్థితుల్లో 5 ఏళ్ల ప్లాన్ వేసుకునే ధైర్యం ఎవరికుంటుంది? అందుకే మళ్లీ ప్లాన్లకు బ్రేకిచ్చి 2 సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. అంటే 30 ఏళ్ల క్రితం యుద్ధం వల్ల ప్లాన్ ఆగిపోతే ఈసారి డాలర్లు లేక ప్లాన్ ఆగిపోయిందన్నమాట. మరి ఆ గండం నుండి బయటపడటానికి పివి నరసింహారావు గారి నాయకత్వంలో తీసుకున్న చర్యలేంటి? చరిత్రలో అత్యంత కీలకమైన నిర్ణయం అప్పుడే జరిగింది. అదే ఎల్పీజీ సంస్కరణలు. అంటే సరళీకరణ, ప్రైవేతీకరణ, ప్రపంచీకరణ. అప్పటి వరకు మన మార్కెట్లు బయటి ప్రపంచానికి పెద్దగా ఓపెన్ చేయలేదు. ప్రభుత్వమే అన్ని వ్యాపారాలు చేసేది. లైసెన్స్ రాజుండేది. ఆ లైసెన్సులు రద్దు చేసి ప్రైవేట్ వ్యాపారాలకు, విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచారు. ఇది భారతదేశ గతిని పూర్తిగా మార్చేసింది. ఆ నిర్ణయం తాలూకు ఫలితాలు 8వ ప్రణాళిక నుండి స్పష్టంగా కనిపిస్తాయి కదా. పోస్ట్ రీఫార్మ్ యుగమిది. 8 ఓపెన్స్ గేట్స్ అన్నట్లుగా మనం ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTOలో 1995లో సభ్యత్వం పొందడం కూడా జరిగింది. అవును. అప్పటిదాకా ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు పెట్టాలి అనుకునే పద్ధతి మారిపోయి ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ దొరికింది. ప్రభుత్వం అన్ని పనులు తాను చేయకుండా కేవలం దారిచూపే ఫెసిలిటేటర్ పాత్రలోకి వచ్చేసింది. ఈరోజు మనం చూస్తున్న ఫారెన్ కార్లు, బ్రాండ్లు, ఐటీ ఉద్యోగాలు అన్నీ ఆ గేట్లు తెరవడం వల్లే వచ్చాయి. ఆ తరువాత అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో 9వ ప్రణాళిక వచ్చింది. దీన్ని 9 బ్యాలెన్సెస్ లైఫ్ అన్నారు. అంటే ఆర్థిక వృద్ధి జరుగుతోంది కాని అది అందరికీ చేరుతోందా లేదా అని చూశారు. సామాజిక న్యాయంతో కూడిన వృద్ధికి వాళ్లు ప్రాధాన్యత ఇచ్చారు. అది చాలా అవసరం కూడా. దేశం ఎదుగుతుంటే కేవలం కొద్దిమంది మాత్రమే ధనవంతులు కావడం కాదు, కింది స్థాయిలో ఉన్నవాళ్లక్కూడా ఆ ఫలాలు అందాలి. ఆ ఆలోచనే 10వ ప్రణాళికలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అవును. 10వ ప్లాన్ డేటా చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. 10 టార్గెట్స్ పావర్టీ అనే లక్ష్యంతో ఏకంగా పేదరికాన్ని సగానికి తగ్గించారు.
దాదాపు 80 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అలాగే లింగ వ్యత్యాసం కూడా చాలా వరకు తగ్గింది. అంటే ఒక ప్లాన్ ఎలా పనిచేయాలో దానికొక పర్ఫెక్ట్ ఉదాహరణలా కనిపిస్తోందిది. కరెక్ట్. సమ్మిళిత వృద్ధి అంటే ఏంటో ఈ దశలోనే స్పష్టంగా కనిపించింది. విద్య, ఆరోగ్యం మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ మార్పు సాధ్యమైంది. విద్య గురించే 11వ ప్రణాళికలో మరింత గట్టిగా అడుగులు వేశారు. 11 ఎడ్యుకేట్స్ అంటూ 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. ప్రతి బిడ్డకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడమనేది మన సమాజంలో ఎంత పెద్ద మార్పో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బడికి వెళ్లడమంటే అదొక లగ్జరీ. కాని ఈ చట్టం వచ్చాక అది ప్రతి పౌరుడి హక్కుగా మారింది. మానవ వనరుల మీద పెట్టిన అతిపెద్ద పెట్టుబడి అది. ఇక ముగింపుకొస్తే 12వ ప్రణాళిక అంటే 2012 నుండి 17 వరకు నడిచింది, ఇదే చివరిది. దీని థీమ్ ఫాస్టర్, మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. అవును. అయితే ఇక్కడ వృద్ధి రేటు టార్గెట్ మొదట 9% అనుకుని తర్వాత 8%కి మార్చుకున్నారు. 12 టర్మినేట్స్ ప్లాన్స్ అన్నట్లుగా ఈ 12వ ప్లాన్తోనే పంచవర్ష ప్రణాళికలకు ఎండ్ కార్డ్ పడింది. ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది. దాదాపు 60 ఏళ్లుగా దేశాన్ని నడిపించిన ఈ పద్ధతిని సడన్గా ఎందుకు ఆపేశారు? దానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిది వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. అంటే ఒకే ప్రణాళిక అన్ని రాష్ట్రాలకు సరిపోదు. కరెక్ట్. ఢిల్లీలో కూర్చుని దేశం మొత్తానికి ఒకే ప్లాన్ వేస్తే అది కేరళకు సెటవ్వొచ్చు కానీ బీహార్కు సెటవ్వకపోవచ్చు. భౌగోళికంగా, ఆర్థికంగా మన రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయి కదా. అంటే ప్రతి రాష్ట్రానికి వాళ్లకంటూ ఒక స్వంత ప్లాన్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ, సరళత కావాల్సొచ్చిందనమాట. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవాలి. అందుకే నియంత్రణ సంస్థ కంటే ఒక ఆలోచనా వేదిక అవసరమైంది. అదే 2015లో నీతి ఆయోగ్ పుట్టుకురావడానికి కారణం. వాళ్లు 3 ఏళ్ల కార్యాచరణ, 7 ఏళ్ల వ్యూహం మరియు 15 ఏళ్ల విజన్ తయారు చేసి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. సో దీని అర్థమేమిటి? 6 దశాబ్దాల ప్లానింగ్ చరిత్ర ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే ఆ సూపర్ మెమరీ మంత్రం మళ్లీ గుర్తొస్తోంది. చెప్పండి. ఫుడ్, తర్వాత స్టీల్, వార్, బ్యాంక్స్, పావర్టీ, ఫ్రీడమ్, టెక్, క్రైసిస్, మార్కెట్, జస్టిస్, ఇంక్లూజన్, ఫైనల్గా ఎండ్. ఆహారం కోసం పోరాటం నుండి మొదలై ఉక్కు కర్మాగారాలు కట్టి, యుద్ధాలు ఎదుర్కొని, బ్యాంకులు జాతీయం చేసి, పేదరికం మీద ఫైట్ చేసి, సంక్షోభం వచ్చాక మార్కెట్లు ఓపెన్ చేసి, అందరికీ న్యాయం జరిగేలా చూసుకుని చివరకు ఈరోజు ఆధునిక ఆర్థిక వ్యవస్థగా మారాం. చాలా అద్భుతంగా సమ్మప్ చేశారు. థాంక్యూ. ఇది కేవలం ఎకనామిక్స్ కాదు, మన దేశం అంచెలంచెలుగా ఎదిగిన ఒక లైవ్ స్టోరీలా ఉంది. నిజంగానే ఒక దేశం ఎలా నిర్మితమైందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. అయితే ఇదంతా విన్నాక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఒక బలమైన ఆలోచన రాకమానదు. ఎలాంటి ఆలోచన? 6 దశాబ్దాల పాటు అత్యంత కఠినమైన ప్రణాళికలతో నడిచిన దేశం మనది. కాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ మార్కెట్లు ఏ క్షణాన ఎలా మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. అవును. నిన్న ఉన్న టెక్నాలజీ ఈరోజు పాతబడిపోతోంది. మార్పు అనేది చాలా వేగంగా జరుగుతోంది కదా. మరి ఇలాంటి ఊహించని ప్రపంచంలో నీతి ఆయోగ్ నిర్దేశిస్తున్న ఈ 15 ఏళ్ల విజన్ భవిష్యత్తులో నిజంగా ఎలా రూపాంతరం చెందుతుంది? అసలు భవిష్యత్తును ముందుగానే ప్రణాళిక చేయటం సాధ్యమేనా? లేక మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ వెళ్లడమే అసలైన ప్రణాళిక? అబ్బా, ఇది మాత్రం నిజంగా అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ప్రణాళిక ఉండాలా లేక పరిస్థితులకు తగ్గట్టు మారాలా అనేది బహుశా కాలమే నిర్ణయించాలి. ఈ ప్రయాణాన్ని ఇంత విపులంగా, ఆసక్తికరంగా విశ్లేషించినందుకు చాలా సంతోషం. మళ్ళీ మరో కొత్త విశ్లేషణతో త్వరలో కలుద్దాం.